బతుకమ్మ పాటలంటే పల్లె నుంచి పట్నం దాకా అందరికీ తెలుసు. అచ్చమైన తెలంగాణ యాసలో సవ్వడిగా సందడి చేస్తూ రాగయుక్తంగా పాడుకునే ఆ పాటల అర్థం ఎంతమందికి తెలుసు? అందులో ఉన్న పరమార్థం నేటి ప్రపంచానికి ఎలా తెలియాలి అని ఆలోచించిందే ఓ చిన్నారి. అమ్మమ్మ చెప్పిన బతుకమ్మ కథను ఆంగ్లంలో అల్లేసి అలవోకగా ఆలపిస్తోంది. అమ్మ చేత గోరుముద్దలు తినే వయసులోనే ప్రపంచం గురించి ఆలోచన చేసిన ఈ అమ్మాయి పేరు సాయి శ్రేయ. హైదరాబాద్ రెహ్మత్ నగర్కు చెందిన ఇప్పపూల శ్రీనివాస్, రేఖా దంపతుల పెద్ద కూతురు. మధురానగర్లోని విజ్ఞాన జ్యోతి పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న సాయి శ్రేయ చదువులోనే కాదు, సంస్కృతి సంప్రదాయాలు తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటుంది. 5 ఏళ్ల వయసు నుంచే తెలంగాణ ఉద్యమ గీతాలను ఆలపిస్తూ అందరి మెప్పు పొందింది. ఈ క్రమంలోనే ఏటా జరిగే బతుకమ్మ పండక్కి పాడే పాటలపై దృష్టి సారించిన శ్రేయ ఆంగ్ల మాధ్యమంలో చదివే తనలాంటి చిన్నారులకు బతుకమ్మ పాటలు అర్థం కావడం లేదని గ్రహించింది. విదేశాల్లోనూ బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉండడంతో అక్కడి పిల్లలు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారని తెలుసుకుంది. అంతే, ఓ రోజు అమ్మమ్మ రాసిన బతుకమ్మ కథను సావధానంగా విన్న శ్రేయ ఆ పాటనంతా ఆంగ్లంలోకి తర్జుమా చేసింది. ఆకాశ గంగమ్మ ఉయ్యాలో, కమింగ్ టు ఎర్త్ ఉయ్యాలో అంటూ పాట కట్టి ఔరా అనిపించింది. శ్రేయ పాట ప్రపంచపు తొలి ఆంగ్ల బతుకమ్మ పాటగా రికార్డులకెక్కింది. ఆకాశ గంగమ్మ ఉయ్యాలో, కమింగ్ టు ఎర్త్ ఉయ్యాలో, but there is no power ఉయ్యాలో to stop her force ఉయ్యాలో. She was creating ఉయ్యాలో, very big tsunami ఉయ్యాలో. Shiva married her ఉయ్యాలో, for లోక కళ్యాణం ఉయ్యాలో. He taken గంగమ్మ ఉయ్యాలో, on to his head ఉయ్యాలో. Controlled her force ఉయ్యాలో, with his grip ఉయ్యాలో. ఫస్ట్ టైం నాకు ఈ ఐడియా పాట పాడాలని ఐడియా ఎందుకు వచ్చిందంటే, మా అమ్మమ్మ సూపర్వైజర్ అయితే తను బతుకమ్మ సెలబ్రేషన్స్ కోసమని పాటలు రాసుకుంటుంది. గంగా గౌరీ సంవాదం అనే బతుకమ్మ పాటను రాసుకుంటుంటే నేను చూసి అడిగాను, నాకు కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయి, నాకు అర్థం కాదు అని. నేను అమ్మమ్మని అడిగాను, కొంచెం నాకు ఎక్స్ప్లెయిన్ చేయి స్టోరీ, నేను మా ఫ్రెండ్స్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని అంటే సరే అని నాకు స్టోరీ చెప్పింది. నాకు ఆ స్టోరీ చాలా నచ్చింది. ప్లస్ ఎలాగో నాకు మా ఫ్రెండ్స్కి నాకు అర్థం కాదు, అందుకని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను బతుకమ్మ పాటను ఇంగ్లీష్లో అనుకున్నాను. శ్రేయ పాడిన బతుకమ్మ ఆంగ్ల పాటను విన్న తండ్రి శ్రీనివాస్ వెంటనే ఆ పాటను రికార్డ్ చేయించి సీడీలోకి మార్చారు. నగరంలో జరిగే బతుకమ్మ వేడుకల్లో ఆ పాట ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇటీవల ఓ వేడుకలో ప్రముఖ సినీ గేయ రచయిత సి నారాయణ రెడ్డి శ్రేయ ప్రతిభను మెచ్చుకుంటూ శివనంది పురస్కారంతో సత్కరించడం విశేషం. కూతురి అభిరుచిని గమనించిన తల్లిదండ్రులు ఆమెకు సంగీతంలోనూ శిక్షణ ఇప్పిస్తున్నారు. అబ్బాయిలకు ధీటుగా అమ్మాయిలేం తక్కువ కాదు సమాజంలో అని చెప్పి విధంగా నేను వాళ్ళను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి, వాళ్ళకి ఏ ఫీల్డ్లలో అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఫీల్డ్లలో వాళ్ళని పైకి తీసుకొచ్చి వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. అయితే వాళ్ళ స్టడీతో పాటు తనకి ఇష్టమైన యాక్టివిటీస్లో పైకి రావాలని నేను చాలా ప్రోత్సహిస్తుంటాను. స్టడీలో కూడా అన్నిట్లో బాగుంది పాప, మంచి పొజిషన్లో చూడాలనుకుంటున్నాను. వాళ్ళ ఇష్టమైన యాక్టివిటీస్తో పాటు స్టడీలో కూడా మంచి పైకి తేవాలని నా ఉద్దేశం. ఆమె టాలెంట్ని చూసి ఒక 20 మినిట్స్లో పాట రాసింది పాప. నేను రాసిన పాటకు అంత మంచి వాక్యాలు వేయడం మాకు అందరికి ఆశ్చర్యపరిచింది. మెయిన్ వాళ్ళ డాడీ కూడా ఇంటర్ని తీసుకెళ్ళి రికార్డింగ్ చేయడము అవన్నీ. తను చిన్నప్పటి నుంచి తన టాలెంట్ నేను ఎక్కువ గుర్తుపడతాను వాళ్ళకంటే. ఎందుకంటే మా ఇంట్లో హాలిడేస్లో ఉంటుంది కదా, టీవీ పెట్టి అక్కడ చూస్తూనే ఇక్కడ యాక్షన్ చేస్తుండే, పాడుతుండే అనమాట. తన టాలెంట్ తనలో ఉంది. ఇంకొకటి ఏంటంటే ఆడపిల్లల భద్రత గురించి తనకి ఇప్పుడే మానసిక ధైర్యం, బయట ఎలా ఎదుర్కోవాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఈ రోజుల్లో కొత్త వాళ్ళు వస్తే ఎలాగా ప్రవర్తించాలి, అవి నేను కూడా మా పాపతో పాటు నేను కూడా చెప్తా తనకి.
ప్రస్తుతం సంగీతంలో ఓనమాలు దిద్దుతున్న శ్రేయ బతుకమ్మకు చెరువుకు ఉన్న అవినాభావ సంబంధాన్ని వివరిస్తూ మరో పాటను ఆలపించింది. బతుకమ్మను నిమజ్జనం చేసే చెరువుల దుస్థితిని, రైతన్నల పరిస్థితిని ఆ పాటలో వివరించింది. పాఠశాల స్థాయిలోనే తన లక్ష్యాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటోన్న శ్రేయ భవిష్యత్తులో బాలికల చదువు కోసం పోరాడుతానంటోంది. పల్లె పల్లెకు ప్రాణం నిండుకుండ చెరువు, తన గుండె మండి ఎండుతోంది లేదు బ్రతుకుదెరువు. పల్లె పల్లెకు ప్రాణం నిండుకుండ చెరువు, తన గుండె మండి ఎండుతోంది లేదు బ్రతుకుదెరువు. కలకలలాడే చెరువు గలగల పారేరు, పచ్చనైన పసిడి పైరు రైతుకెంతో హుషారు.